ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన నార్మల్ ఫోటో. ఈ ఫోటోని చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇస్తే ఈ విధంగా కన్వర్ట్ అయింది చూడండి. అండ్ ఇలాంటి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చాట్ జీపీటీలో మీరు ఎలాంటి ఫొటోస్ అయినా సరే ఈ విధంగా వన్ ప్రాంప్ట్తో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని చాట్ జీపీటీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్లో ఆన్లైన్లో చాట్ జీపీటీ వెబ్సైట్లో మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, చాలా బాగుంటుంది మనకు. అండ్ ఇప్పుడు చాట్ జీపీటీ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇందులో సైన్అప్ అవ్వకపోతే సైన్అప్ అయిపోయింది మీ ఈమెయిల్ ఐడితో. అండ్ ఈ విధంగా మీకు చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మనకు ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా, ఫొటోస్, ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఫోటో యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆస్క్ ఎనీథింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఆస్క్ ఎనీథింగ్ ఆప్షన్ కింద మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ప్రాంప్ట్ ఏమని ఇవ్వాలంటే నేను ప్రాంప్ట్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ నుంచి ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోండి. సింపుల్గా నేను కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను ఈ విధంగా. సో వేరింగ్ అండ్ ఓవర్ సైజ్ బ్లాక్ టీషర్ట్ అని ఈ విధంగా ప్రాంప్ట్ అనేది ఉంటుంది. సో మీరు సింపుల్గా ఈ ప్రాంప్ట్ని నా డిస్క్రిప్షన్ నుంచి కాపీ చేసుకొని సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మనకు 1 minute 2 minutes అప్ టు 5 minutes ఎంతైనా టైం తీసుకుండొచ్చు. సో ఈ విధంగా మనకు టైం తీసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేయండి. ఎస్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ అని ఇమేజ్ అయింది. సో 1 minute 2 minutes 5 minutes వరకు మీకు టైం తీసుకుండొచ్చు. మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి అండ్ మనకు ఆన్లైన్లో ఉండే రష్ని బట్టి టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఇమేజింగ్ ప్రాసెసింగ్ అవుతుంది. సో ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇక్కడ. అండ్ ఫైనల్గా మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇమేజ్ అయితే వచ్చింది, కానీ మనకు ఇమేజ్లో మనకు ఫేస్ అనేది మ్యాచ్ కాలేదు. ఒక 70% 80% మాత్రమే మనకు ఫేస్ అనేది మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కూడా మనం సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని మీరు సేవ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ నేను ఫోటోని సేవ్ చేసుకుంటున్నాను. సో ఫోటో సేవ్ అయిపోయింది. ఫోటో సేవ్ అయిపోయిన తర్వాత చాట్ జీపీటీ యాప్ నుంచి మనకు బయటకు వచ్చేసేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత రీమేకర్ ఏఐ అని ఈ ఏఐ వెబ్సైట్ని మీరు సింపుల్గా ఓపెన్ చేసుకోవాలి క్రోమ్ బ్రౌజర్లో. సో ఎలా సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మీరు క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ రీమేకర్ ఏఐ. ఓకే, సో రీమేకర్ ఏఐ అని ఈ ఏఐ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇమేజ్ అప్స్కేలర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ ఇరేజర్, ఫేస్ స్వాప్ అని ఆప్షన్ ఉంటుంది. ఫోర్త్ వన్, ఇక్కడ ఫోర్త్ వన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు చాట్ జీపీటీలో క్రియేట్ చేసుకున్న ఫోటోని అప్లోడ్ చేయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మనకు అప్లోడ్ స్వాప్ ఇమేజ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీ ఒరిజినల్ ఇమేజ్. సో మీరు చాట్ జీపీటీలో ఫస్ట్ మీ ఒరిజినల్ ఫోటో క్యాప్చర్ చేసుకున్న ఫోటోని పోస్ట్ చేశారు కదా, ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఒరిజినల్ ఫోటోని యాడ్ చేసుకున్నాను. దెన్ యాడ్ చేసుకున్నాక కింద మనకు స్వాప్ అని ఆప్షన్ ఉంటుంది. స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా నా ఫేస్ అనేది ఎగ్జాక్ట్గా రీప్లేస్ అయింది. సేమ్ నా ఒరిజినల్ ఫేస్ లాగానే వచ్చేసింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇమేజ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో సింపుల్గా మీరు ఈ విధంగా మీ నార్మల్ ఫోటోని చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని రైనీ సీన్ ఈ విధంగా ఎఫెక్ట్ తోటి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రీమేకర్ ఏఐ అని ఈ వెబ్సైట్లోకి ఫేస్ స్వాప్ చేసుకొని మీ ఫోటోని రియలిస్టిక్గా ఒరిజినల్ ఫేస్ లాగా కన్వర్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఇలాంటి ట్రెండింగ్ ఏఐ ఇమేజెస్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు.